రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య శరత్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ జాయిస్ KC 555 చాప్ కట్టర్ అయితే బుక్ చేసుకున్నారు. వారైతే ఇక్కడ చిన్న డైరీ ఫార్మ్ అయితే కనుక రన్ చేస్తున్నారు. దానిలో గేదెలకి గడ్డి కట్ చేయడానికి అనేది మిషన్ బుక్ చేసుకున్నారు. ఇంతకు ముందు అయితే కనుక వారికి గడ్డి వేస్తే పైన ఆకుల వరకు తినేసి కింద కాళ్ళు అనేవి పాడేయడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ తీసుకోవడం వల్ల ఆ కాళ్ళు అనేవి కూడా గేదెలకి తినడం వల్ల మనకి మంచి పోషకాలు అంది గేదెలకి పాలు అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి అయితే కనుక వారి అభిప్రాయపడి ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఎక్కడ చూసి కొనుక్కున్నారండి ఇది? నేను ప్రతిపాడు మండలంలో ప్రతిపాడు ఊళ్ళో చూశానండి. ఓకే. చూసి మళ్ళీ మంగళగిరి వచ్చి మీ షాప్ కాడికి వచ్చి కలిశాను. ఓకే అండి. సారు చెప్పారు సంగతి అని. ఓకే. వాళ్ళు కంపెనీ డెలివరీ ఇచ్చేసి వచ్చి ఇంటికాడికి వచ్చి డెమో ఇస్తా ఉన్నారు. ఓకే. అందుకని చెప్పి సరే అని డబ్బులు కట్టేసి వచ్చాము. ఓకే. ఇంటికి వచ్చి మిషన్ బిగి ఇచ్చేసి డెమో ఇచ్చారండి. ఓకే. బాగుంది, చాలా బాగుంది. అంటే సుమారు అంటే ఇప్పుడు మీరు డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారు కదా? డైరీ ఫామ్ అంటే మామూలుగా 3 బర్రెలు ఉన్నాయండి. ఓకే. అంటే 2 పాడి ఒక ఆవు ఒకటి ఉంది. ఓకే. ప్రస్తుతానికి పెంచుకుందాం అన్న ఆలోచన మీద అంటే ఇంకా తెచ్చుకుందాం అనుకుంటున్నారా? తెచ్చుకుందాం. ఓకే. అంటే ఈ మిషన్ మరి ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే మనకి మేత వేస్టేజ్ కాకుండా ఉండిద్దని. ఓకే. ప్లస్ అది కాక కొంచెం సూపర్ నేపియర్ జొన్న పెడదామని ఆలోచనతో తీసుకున్నాను. ఓకే. మరి ఇప్పుడు గడ్డి తీసుకొచ్చి మనం కట్ చేసాం కదా, మీరు కూడా దీనిలో బండి ట్రైల్ చూసారు కదా, ఎలా అనిపించింది? కట్ అవుతుందా? కట్ అవుతుంది సార్. అంటే కాళ్ళు అనేవి మీకు బాగా కట్ అవుతుంది? కాళ్ళు అనేవి బాగా సెట్ అవుతున్నాయి. ఓకే. ఇబ్బంది లేదు. ఇంతకు ముందు కాళ్ళు మరి మీరు పాడేసేవాళ్ళ? దెబ్బలు వేసేవాళ్ళం అండి. ఇంకా అంతే వేస్ట్ అయిపోయినట్టు. వేస్టేజ్ కాకుండా ఉండటం కోసం దీన్ని తెచ్చామన్నట్టుగా ఆలోచనతో ముందు తెచ్చాం. అంటే ఇప్పుడు మీరు గేదెలకు అనేది పశువులకి ఇప్పుడు గడ్డి ఒకటే వేస్తారా, లేదంటే ఇంకా దాణా వెండి గడ్డి వేస్తాము. ఓకే. మామూలుగా దాణా ఏమైనా పెడతారా దానిలో ప్రస్తుతానికి ఏం పెట్టలేదు, ఓన్లీ గడ్డి వరకు వేస్తున్నారు. అంటే ఎండుగడ్డి పచ్చిగడ్డి వేస్తున్నారు. చేస్తాం. ఓకే. అంటే చాలామంది రైతులు ఏమనుకుంటారంటే, అంటే డైరీ ఫార్ములు కానీ ఇలా గేదెలు పెంచుకునే వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే, ఇలా కాళ్ళు కూడా మనకి కట్ అయ్యి గేదెలు తినడం వల్ల ఏంటంటే దాణా కూడా తగ్గిద్ది అంటారు. మీకు అంటే అలా ఐడియా ఉందా? బయట చూశాను 2-3 చోట్ల. ఓకే. ఇక్కడ నల్లజెరువులో ఒక చోట, ఎంగళపాలెంలో ఒక చోట. ఓకే. చూశాను 2 చోట్ల చూశాను నేను కూడా. ఓకే. చూసి బాగుందని చెప్పి ఆలోచనతో తెచ్చుకున్నాను. మరి మీకు ఉపయోగకరంగా ఉపయోగకరమే ప్రస్తుతానికి అయితే మనకి ఉపయోగకరమే. ఓకే. ముందు ఆలోచన ఎట్టుండదు అనేది చూస్తాం. ఓకే. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా శరత్ గారి ఫీడ్బ్యాక్. వారైతే ఇంటి దగ్గరే 3 గేదెలు అనేవి పెంచుకోవడం జరుగుతుంది. అది దాణా అనేది కాడలు అనేవి మనం వేస్ట్గా దెబ్బలు పడేయడం జరుగుతుంది. అలాగే మనకి కాడలు చివరి వరకు కూడా గేదెలకి మనం ఆహారం కింద వేయగలిగితే కనుక మనకి దాణా వరకు కలిసి వస్తుంది. అలాగే పాలు కూడా ఎక్కువ ఇస్తాయి అనే నమ్మకం అయితే వాళ్ళకు ఉంది. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనవచ్చిన వారు పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు ఫోన్లో అందించబడతాయి. అలాగే ఈ మిషన్ విషయానికి వస్తే కనుక ఈ మిషన్ వచ్చేసేపటికి KC 555 మోడల్ అండి. అలాగే దీని మోటార్ వచ్చేసేపటికి సింగిల్ ఫేస్ కరెంటుతో అలాగే 3 HP మోటార్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మోటార్ హెవీ మోటార్ అవ్వడం వల్ల మనకేంటంటే గడ్డి ఎక్కడా కూడా స్ట్రక్ అవ్వకుండా ఈజీగా ఎండుగడ్డి కానీ సూపర్ నైపేర్ కానీ జొన్న కానీ ఎండు చొప్ప కానీ అలాగ కట్ చేసుకోవడానికి మనకి చాలా అనువుగా ఉంటుంది. అలాగే దీనికి 2 గేర్లు ఇవ్వడం జరుగుతుంది, స్మాల్ ఒకటి లార్జ్ ఒకటి. ఈ 2 గేర్లో కూడా స్మాల్ అయితే కనుక మనకి గొర్రె పిల్లలు కానీ ఏమైనా చిన్న పశువులు ఉన్నప్పుడైతే కనుక స్మాల్ పెట్టుకొని చిన్న మొక్కలు కట్ చేయడం వల్ల ఏంటంటే అవి తినడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి. అలాగే ఈ మిషన్కి వచ్చేసేపటికి 4 వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్టేషన్, అంటే మనకి బయట ఆరు బయట కావాలంటే ఆరు బయట మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి అనువుగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసేపటికి 5 బ్లేడ్ చాప్ కట్టర్ అనమాట. అలాగే దీనికి వచ్చేసేపటికి చైన్ సిస్టమ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎండుగడ్డి వేసినా సరే ఏంటంటే ఎక్కడ స్టక్ అవ్వకుండా ఈ మిషన్ అనేది చాలా సులువుగా రన్ అవడానికి మీకు అనువుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.